హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మరొకసారి సీనయ్యని కలవడానికి వెళ్తుంది రాధ. ఇంకా ఏంటమ్మా పదే పదే ఇలా వస్తే బాగోదు, ఎందుకంటే ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నువ్వు మా ఇంటి పిల్లవు కాదు, ఆ ఇంటి పిల్లవి. మరొకటి ఇంకా విక్రమ్ బాబు ఒక ఆఫీసర్, విక్రమ్ బాబు ఆఫీసర్ అయినా అతని భార్యవి పదే పదే ఇలా రావడం కూడా బాగుండదు. అందుకనేసి ఇలా రావడం నచ్చదమ్మా, ఇంకోసారి ఇలా రాకు, ఎప్పుడన్నా ఒకసారి వస్తే బాగుంటుంది అనేసి అంటే, ఏంటి నాన్న అలా మాట్లాడతావు ఏంటి, నేను వచ్చేది నా కన్న తండ్రిని చూడ్డానికి వస్తున్నాను, నా కన్న తండ్రిని చూడ్డానికి కూడా నాకు హక్కు లేదా నాన్న, అలా మాట్లాడతావు ఏంటి, ఎవరు ఏమన్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే నేను నా కన్న తండ్రిని చూడ్డానికి అనేసి వస్తున్నాను, నా తండ్రిని చూడాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ఎలా ఉంటాను, నా తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది, నాకు ఎలా తినాలనిపిస్తుంది, నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను అనేసి అంటే, ఉండాలమ్మా, గుండె ధైర్యం చేసుకోవాలి, ఇంకోసారి ఇలా రాకు అనేసి అంటే, నువ్వు అలా మాట్లాడితే నేను ఊరుకోను నాన్న, నేను నా తండ్రిని చూడడానికి నేను వస్తూ ఉంటాను, నువ్వు అలా మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది, నువ్వు అలా మాట్లాడొద్దు నాన్న అంటే, నేను మీ నాన్నని కాదమ్మా అనేసి అంటాడు ఒక్కసారిగా సీనయ్య. ఏంటి నాన్న అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఏంటి ఈరోజు నువ్వు కొత్తగా ప్రవర్తిస్తున్నావు, కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి అనేసి అంటే, అవును నేను ఈరోజు నీకు ఒక నిజం చెప్పాలి అనేసి అంటే, ఏంటి నాన్న ఆ నిజం అనేసి ఇంకా రాధా అంటుంది, నేను నీ కన్న తండ్రిని కాదు అనేసి అంటే, ఏంటి నాన్న జోక్ చేస్తున్నావా అనేసి రాధా అంటే, లేదమ్మా నేను నిజం చెప్తూ ఉన్నాను, ఇన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న నిజం ఈ రోజుతో నీ ముందు పెడుతున్నాను, ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా నీకు తెలుస్తుంది, ఆ రోజు మా నాన్న చెప్పలేదనేసి బాధపడొద్దు, అందుకని నేను నీతో చెప్తున్నాను, ఈరోజు నిజం తెలియాల్సిందే అనేసి. అయితే మా నాన్న ఎక్కడ అనేసి రాధ అంటే, మీ నాన్న రామచంద్రయ్య అనేసరికి ఒక్కసారిగా రాధ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు, మా నాన్న రామచంద్రయ్య ఎందుకు అవుతారు, మీరు కావాలని అలా అంటున్నారు, నేను ఇక్కడికి రాకూడదని అలా మాట్లాడుతున్నారు, ఇంకోసారి అలా మాట్లాడక నాన్న, నేను రాను ఇంకోసారి, కానీ మీరు నా తండ్రి కానీ ఇంకొకసారి మీరు నా తండ్రి కాదనేసి మాట్లాడకండి, నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి అంటే, లేదమ్మా నేను చెప్పేది నిజం, రామచంద్రయ్య మీ కన్న తండ్రి, మాకు పిల్లలు లేకపోతే పిల్లల కోసం అనేసి ఎదురు చూస్తూ ఉన్నాము, ఒకరోజు ఒడ్డు మీద నది ఒడ్డు మీద నువ్వు దొరికావు, అప్పటి నుండి మేము మా పాపలాగా మా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా నిన్ను కాపాడుకున్నాము, తర్వాత తెలిసింది మీ తండ్రి, నీ ఫోటోను చూసి మీ ఇంట్లో మీ తండ్రి రామచంద్రయ్య గారు అనేసి నాకు తెలిసిపోయింది, అందుకే ఈరోజు ఈ నిజాన్ని నీతో పెట్టేస్తున్నాను అనేసి ఇంకా చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడంతో రాధ మాత్రం ఎప్పటికీ నమ్మదు, కానీ ఇది నిజం, నువ్వు ఇక నుండి ఇంకా మీ ఇంట్లోనే ఉండు, ఈ తండ్రి కోసం ఇక్కడికి రావద్దు అనేసి అంటే, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినిపించుకోను అనేసి కోపంగా ఇంకా రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ నిజం ఏ రోజైనా నీకు నిజమే తెలుస్తుందమ్మా, అప్పుడు నువ్వు అనుకుంటావు నా తండ్రి నిజంగా కాదనేసి, ఎన్నటికైనా తెలియాల్సిందే, త్వరలోనే తెలుసుకుంటావు అనేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.